ఫైనల్లీ 'సలార్' మూవీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో మనం 'సలార్' మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడదాం. సో, మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ సినిమా రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మూవీ నాకు నచ్చిందా లేదంటే మాత్రం నాకు నచ్చింది. బట్ కొంతమందికి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అదేంటని చెప్పేసి దాని గురించి ఫస్ట్ మాట్లాడదాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి వితౌట్ స్పాయిలర్తోనే మాట్లాడదాము. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి మూవీలో ఫస్ట్ హాఫ్ గోయింగ్ విత్ మంచి యాక్షన్ ఎంటర్టైనర్తో వెళ్తూ ఉంటారు, రేసీగా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్లో అయిన ఫీలింగ్ కొంతమంది కలుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి కలుగుతుంది. బట్ అదేంటంటే ఒక కాన్సర్ అనే ఒక కొత్త వరల్డ్ని మనము ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. కాబట్టి ఆ కాన్సర్ అనే ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సెకండ్ హాఫ్లో ఇనిషియల్గా కొంచెం టైం తీసుకున్నాను అయితే మనకి అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఈ మూవీలో కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ నెక్స్ట్ పార్ట్ రాబోతుంది కదా, 'సలార్' పార్ట్ 2. సో దానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే ఈ పార్ట్కి మనము ఈ 'సలార్' పార్ట్ 1లో మనము ఈ కాన్సర్ అనే వరల్డ్కి అలవాటు పడి ఉంటే పార్ట్ 2లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు. సో దాని గురించి కొంచెం వరల్డ్ బిల్డింగ్కి టైం అయితే తీసుకున్నాను. సో దానివల్ల కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ అండ్ కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. అండ్ ఇంకొక కంప్లైంట్ ఏంటంటే 'కేజీఎఫ్లో మనం చూసుకున్నట్లయితే కొంచెం మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇందులో ఆ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అందుకో కొంతమందికి ఇది ఎక్కలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలనుకుంటే, సో నేను ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఒకరి గురించి ఒకరు ప్రాణమైన ఇచ్చేస్తారని చెప్పేసి అన్న రేంజ్లో వాళ్ళ రియాక్షన్స్ ఉంటా ఉంటాయి. సో అంత రియాక్షన్కి వెళ్ళడానికి అసలు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా అంతగా బలపడింది అని చెప్పి ఐఎమ్ క్యూరియస్ అబౌట్ దిస్ థింగ్ యాక్చువల్లీ తెలుసుకుందని చెప్పేసి. బట్ సాడ్లీ మూవీలో అసలు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా బిల్డ్ అయిందని చెప్పేసి అలాంటివి కాకుండా ఫ్రెండ్స్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మేబీ ఇదంతా పార్ట్ 2లో ప్లాన్ చేస్తారేమో. నేను మావా ఇవి నేనైనా జనరల్గా పబ్లిక్ యొక్క ఈ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎక్సెప్ట్ దిస్ మూవీ ఆల్ గుడ్. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ప్రభాస్ గారికి ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత ఇంత మంచి ఎలివేషన్స్ అండ్ ఇంత మంచి యాక్షన్ సీన్స్ని పోర్ట్రేట్ చేసేంత కెపబిలిటీ ఉన్న రోల్ వచ్చిందనమాట. అంటే అఫ్కోర్స్ సాహోలో చేశారు. బట్ అట్ ద సేమ్ టైం అది టాక్ ఊహించినంత రాలేదు కాబట్టి, అండ్ అది చాలామందికి ఎక్కలేదు ఆ టైంలో. బట్ ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా కాబట్టి ఇది జనాలకి ఎక్కుతుంది. అండ్ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలామందికి అయితే రిజిస్టర్ అవుతుంది. సో అలాంటి మూవీస్లో ప్రభాస్ గారికి పడిన యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగా క్లిక్ అయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎలివేషన్ సీన్స్ కూడా ప్రభాస్ గారి యాక్టింగ్తో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ కమింగ్ టు పృథ్వీరాజ్ సార్, హీఈస్ ఆల్సో డూయింగ్ వెల్ అనమాట. సో మనకి మనం మలయాళం మూవీస్ చూస్తూ ఉంటాం ఈ మూవీస్. సో ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఇంటెన్స్గా ఉంటుంది. సో సేమ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా క్యారీ అయితే చేసుకుంటూ వచ్చేస్తారు. అండ్ శృతి హాసన్ గారికి పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చేంత అయితే స్కోప్ లేదు పార్ట్ 1లో. మేబీ పార్ట్ 2లో ఉండొచ్చేమో. బట్ సీజన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లోనే సీజ్ ప్లేయింగ్ అనమాట. అండ్ వస్తున్న రూమర్స్కి చెక్ పెడుతున్న ప్రశాంత్ నీల్ గారు చెప్పారు కదా, సో ఇది 'కేజీఎఫ్' ఫస్ట్లో సినిమా కాదు, సెపరేట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అని చెప్పేసి. సో అదే మైండ్తోనైతే నేను వెళ్ళాను. సో ఐఎమ్ నాట్ డిసప్పాయింట్ ఎట్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డ్రామా కాబట్టి యాజ్ ఎ డ్రామా లవర్గా ఐఎమ్ సాటిస్ఫై విత్ దట్ థింగ్. ఎందుకంటే నాకు డీటెయిల్స్ అనేది చాలా ఐ లైక్ వెరీ మచ్. ఒక దాని గురించి డీటెయిల్ ఇస్తూ ఉంటే ఐ లైక్ వెరీ మచ్. సో నాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫై విత్ దిస్ ఫిలిం యాక్చువల్లీ. సినిమా స్టార్టింగ్లో స్పెషల్ థ్యాంక్స్ టు రాబిన్ సార్ ఎస్ అని చెప్పేసి అన్నారు. సో మేబీ క్యామియో ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అలాంటిది అయితే ఏం లేదు. సో వీ ఆల్ నో దట్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు క్లియర్ చెప్పారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోవద్దు రెండు వరల్డ్స్ని కంబైన్ చేయడానికి. యాక్చువల్ చెప్పాలంటే 'కేజీఎఫ్' అనేది ఒక ప్రాంతం అది. బట్ కాన్సర్ వచ్చేసి ఒక వరల్డ్ అంటది. సో వాళ్ళు డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఆ డిఫరెంట్ పీపుల్ మధ్యలో ఎలాంటి రియాక్షన్స్ చేయని చెప్పేసి మనం మూవీలోనే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. సో అఫ్కోర్స్ అది మనం కొంచెం డీటెయిల్గా ఆలోచించుకున్న పోతుంటే ఇట్ విల్ బి క్లియర్ సార్ట్ అవుట్ అవుతా ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మూవీ యొక్క సిచ్యువేషన్ అయితే. మూవీ అయితే చాలా బాగుంటుంది. మాస్ ఆడియన్స్ మాత్రం చాలా బాగా ఎక్కుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. బట్ ఇందులో బ్లడ్ ఎక్కువ వాడారు కాబట్టి కొంచెం చిన్నపిల్లల రెస్ట్రిక్ట్లో ఉంచితే బెటర్ అనిపిస్తుంది. సో ఇది మన రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.